ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్స్ రావాలంటే ఏం చేయాలి? అనే టాపిక్ పైన ఈ వీడియో అండి. వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇది నా ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ డాష్‌బోర్డ్ అండి. డాష్‌బోర్డ్‌లో అంతా ఏ రోజుదే ఇంప్రెషను, ఆర్డర్స్, సేల్స్, పేమెంట్స్ ఇవన్నీ చూపిస్తది. ఈ సైడ్‌కి యారో మార్క్ ఉంది కదండీ! నేను కొంచెం జూమ్ చేసి చూపించాను ఇదంతా. ఈ యారో మార్క్ క్లిక్ ఇస్తే సైడ్‌కి ఇంకా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ఇన్సర్ట్స్ అనే ఆప్షన్ వచ్చింది కదండీ! దీనిపైన క్లిక్ ఇచ్చేయండి. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు మీ దగ్గర ఉండే ప్రొడక్ట్స్ కంటే జనాలు అసలు ఏం కొంటున్నారో వాటిని మీరు లిస్ట్ చేసుకుంటే బెస్ట్ ఆర్డర్స్ అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ టాప్ పెర్ఫార్మింగ్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. ప్రైజింగు విత్ ప్రూఫ్‌తో సహా చూపిస్తున్నాను చూడండి. ఏ యూనిట్స్ సేల్ అయ్యాయండి. అలాగే ప్రతి ఒక్క ప్రొడక్ట్‌ని కూడా చూడండి లాస్ట్ మంత్ 20,000 తర్వాత 400-500 అలాగే ప్రైజింగు ఉంటుంది. లాస్ట్ మంత్ వ్యూసు ఉంటాయి. అలాగే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో కూడా చూపిస్తుంది. ఇలా మీరు అన్ని ప్రొడక్ట్స్‌ని చెక్ చేయండి. మీకసలు ఏ ప్రోడక్ట్ అవైలబుల్‌గా ఉంది. అలాగే మీరు ఏ ప్రోడక్ట్ లిస్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ మిగులుతుందనేది కాస్త చెక్ చేసుకోవాలండి. ప్రతి ప్రోడక్ట్ ఇందులో ఉన్నయన్నీ మనం చేసేయలేము. ఒకవేళ మీరు ఇందులో ఉన్న ప్రోడక్ట్ తక్కువ రేటుకి చూపించొచ్చు. మీకు ఆ ప్రోడక్ట్ ఎక్కువ రేటుకి రావచ్చు. మీరు అన్ని ప్రోడక్ట్‌ని చెక్ చేసుకోవచ్చనమాట. ఇది ఆల్ కేటగిరీ అనమాట. లేదు మీకు పర్టిక్యులర్‌లీ ఒకటే కేటగిరీ కావాలంటే కూడా మీరు కేటగిరీస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనిప్పుడు పర్టిక్యులర్‌లీ బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్ ఇందాక ఆల్ ఆప్షన్స్ చూపించాను. ఇప్పుడు పర్టిక్యులర్‌లీ బ్యాంగిల్స్ అండ్ బ్రేస్లెట్ చూపిస్తున్నాను. అలాగే అంబ్రెల్లాస్ కూడా చూపిస్తున్నాను. ఇవి టాప్ పెర్ఫార్మింగ్ ఉన్న ఆర్డర్స్ అనమాట. లాస్ట్ మంత్ 140 యూనిట్స్ సేల్ అయ్యాయి. 2-5K వ్యూస్ వ్యూస్ వచ్చాయి. 278, 230, 3.3 యూనిట్స్ సేల్స్, 334 యూనిట్ సేల్స్. ఇలా ప్రతి ఒక్క కేటగిరీని కూడా నేను చూపిస్తున్నాను. ఇవన్నీ నేను ప్రతిసారి కూడా అప్లోడ్ చేస్తున్న కేటగిరీస్. మీరు ఏ కేటగిరీ అయినా సరే చూస్ చేసుకోవచ్చండి. పర్టికులర్లీ నేను చెప్తున్న కేటగిరీ కాదు. మీరు ఏ కేటగిరీలో ప్రోడక్ట్ అయినా సరే టాప్‌లో ఉన్నయి మీరు చూసుకోవచ్చు. పక్కన నేను సెర్చ్ బార్ ఉంది కదండీ ఇక్కడ. సెర్చ్ బార్‌లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చూపిస్తానండి నేను అది కూడాను. ఇవన్నీ నెక్లెస్ సెట్స్ అనమాట. జ్యువెలరీ సెట్స్. ఇందాకంటే నెక్లెస్‌లు చూపించాను, అంబ్రెల్లా చూపించాను, బ్యాంగిల్స్ చూపించాను, ఇయర్ రింగ్స్ చూపించాను. ఇలా మీరు ఏ ప్రోడక్ట్ అయినా కూడా సేల్ చేసుకోవచ్చనమాట. ఇది చూసారా? లాస్ట్ మంత్ 2 యూనిట్సే సేల్ అయ్యాయి. 8 యూనిట్స్ సేల్ అయ్యాయి. 148 యూనిట్స్ సేల్ అయ్యాయి. ఇది 200-300 ప్రైస్ రేంజ్. లాస్ట్ మంత్ 435 యూనిట్స్ సేల్ అయ్యాయి. ఆ తర్వాత 1.3K యూనిట్స్ సేల్ అయ్యాయి. ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ బాగా పెర్ఫార్మింగ్ అయ్యాయన్నమాట. ఎవ్రీ మంత్ చేంజ్ అయిపోతూ ఉంటుందండి. సారీ కొంచెం కోల్డ్ ఉంది. నా వాయిస్ అందుకే ఇలా ఉంది. ఎవ్రీ మంత్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడు ఇవే ఉండవు. ఇవన్నీ ఒక నెల పాటు ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ జనవరిలో బాగా పెర్ఫార్మింగ్ అయిన ప్రోడక్ట్స్ ఫిబ్రవరి మొత్తం కూడా షో అవుతుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ లాస్ట్ మంత్ బాగా సేల్స్ ఉన్నాయి కాబట్టి సెల్లర్ దాన్ని లాంచ్ చేసుకుంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని ఫ్లిప్‌కార్ట్ మనకు సజెషన్ చేస్తుందన్నమాట. ఇదంతా నాకు ఎవరు చెప్పారు అంటే ఈ కోర్స్ అంతా నాకు అకౌంట్ మేనేజర్‌ని హైర్ చేసుకున్నానండి నేను. 12,000 పెట్టి అకౌంట్ మేనేజర్‌ని హైర్ చేసుకుంటే వాళ్ళు నేర్పించారనమాట ఈ ప్రాసెస్. అంతకుముందు నేను జ్యువెలరీ మాత్రమే అమ్మేదాన్ని. ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా నేను అలా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ నాకు చెప్పారో నేను అంబ్రెల్లాస్ లాంచ్ చేశానండి. అంబ్రెల్లాస్‌లో హిట్ అయిందండి. నా నా పేజ్‌కి నా అకౌంట్‌కి అంబ్రెల్లాస్ నేను లాంచ్ చేసుకోవడం వల్ల 300 అంబ్రెల్లాస్ ఆర్డర్స్ అయితే వచ్చాయండి ఈ రీసెంట్‌లోని. చాలా ఆర్డర్స్ అయితే వస్తాయి. కాకపోతే మనం కాలిక్యులేట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులో ఉండే ప్రైజు, మనం అది హోల్‌సేల్‌గా కొంటున్న ప్రైజు, తర్వాత ఫ్లిప్‌కార్ట్ కమిషన్స్, ప్యాకింగ్ కవర్స్ ఇవన్నీ తీగ మనకెంత మిగులుతుందో ముందే కాలిక్యులేట్ చేసుకొని లాంచ్ చేసుకోవాలండి. ఫర్ సపోజ్ నేను ఒక టీ షర్ట్ అని సెర్చ్ చేశానండి. ఇప్పుడు నేను లాంచ్ చేయలేని కేటగిరీ ఇది. టీ షర్ట్ చూడండి 21 యూనిట్స్ సేల్ అయ్యాయి. 66 యూనిట్స్ సేల్ అయ్యాయి. 300-200 సేల్‌లో ఉన్నవి. 28, 16 ఇలా ప్రతీదీ చూపిస్తుంది. మీరిక్కడ సెర్చ్ బార్‌లో ఏ కేటగిరీ సేల్ చేస్తే ఆ కేటగిరీలో ఉంటాయి. ప్రతీది కూడా మీరు చేసుకోవాల్సిన కేటగిరీస్ అన్నీ మీరు ఏ కేటగిరీ అయినా సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఈ కేటగిరీలో ఏ ప్రోడక్ట్ కావాలన్నా సరే మీకు ఎక్కడ దొరుకుతుందో కూడా నేను ఇండియా మార్ట్‌లో దొరుకుతుందని ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోస్ కూడా చేశానండి. దాన్ని మన ఛానల్‌లో ఉంటుంది. వెళ్లి చూసేయండి. మొత్తం కూడా ఇవన్నీ ప్రొడక్ట్సేననమాట. 2K యూనిట్స్ సేల్ అయ్యాయి లాస్ట్ మంత్. అలాగే 25K యూనిట్స్ కూడా సేల్ అయ్యాయి. 29 యూనిట్స్ సేల్ అయ్యాయి. 40 యూనిట్స్ సేల్ అయ్యాయి. 383 యూనిట్స్ సేల్ అయ్యాయి. ప్రైస్ రేంజింగ్ కూడాను ఇక్కడ మీ సెర్చ్ బార్‌లో ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒకటి 2 కేటగిరీస్ మాత్రమే చెప్తున్నాను.
వీటిని ఎలా లాంచ్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏ టాపిక్ పైన ఆన్సర్ కావాలన్నా, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. ఆ టాపిక్ నేను ఖచ్చితంగా వీడియో చేసి పోస్ట్ చేస్తానండి. నేను ఈ-కామర్స్ గైడెన్స్ కంప్లీట్గా స్టార్ట్ చేశాను. ఇది ఎపిసోడ్ 11th అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపించానండి. ఇది లాస్ట్ 6 మంత్స్ రేటింగ్ అనమాట. 4.1 రేటింగ్ ఉంది. అలాగే 5 to 10% రిటర్న్ పర్సెంటేజ్ ఉంది. అలాగే సజెషన్ ప్రైస్ అయితే 0 to 200 బిలో అనమాట. 6.8K యూనిట్స్ అంటే 6,800 యూనిట్లు లాస్ట్ మంత్ సేల్ అయ్యాయి. చూసారా, సోలిడ్ లాస్ట్ మంత్ అని క్లియర్గా చూపించింది. అలాగే ప్రైజింగ్ కూడా 150 రూపీస్ సేల్ చేయమని కూడా చూపించింది. అలాగే మిగిలినవి కూడా మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 12 ఉన్నాయి, 13 అని ఉన్నాయి కదండి, అవి ఫొటోస్ అనమాట. అందులో అన్ని ఫొటోస్ ఉన్నాయి అంటే అన్ని కేటగిరీ అన్నీ లాంచ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా సరే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలాగే ప్రతిదీ కూడా మీరు వెతుక్కోవాలన్నమాట. ప్రతిదీ కనిపించాయి కదా అని ఇవన్నీ చేసేకండి. మీరు క్యాలిక్యులేటింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంక ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ ప్రోడక్ట్ చూడండి, 0 to 200 బిలో ఉంది ప్రైజింగ్ రేంజ్. అలాగే కిందన లాస్ట్ మంత్ కూడా డిస్కషన్ చూపిస్తుంది. 2.5K యూనిట్స్ లాస్ట్ మంత్ సేల్ అయ్యాయి. సోలిడ్ అట్ లాస్ట్ మంత్ అని ఉంది కిందన. ఇది విన్నింగ్ ప్రైస్ 133 అని ఉంది కదండి. ఈ 133కి సేల్ చేస్తే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి. ఎందుకంటే ఈ 133 ఎబోనే మిగిలిన సెల్లర్స్ అందరూ కూడా అప్లోడ్ చేసేసారు ఈ ప్రోడక్ట్ని. మీరు 133కి చేస్తే ఆటోమేటిక్గా మీది ప్రోడక్ట్కి కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఇదండి వీడియో. మీరు అన్ని ప్రోడక్ట్ని కూడా ఇలాగే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో పూర్తి వరకు